హాయ్ అండి అందరికీ. మేము గుంటూరు వచ్చామండి. గుంటూరులో మా తమ్ముడు వాళ్ళ ఇల్లనమాట ఇది. మీరు గుర్తుపట్టే ఉంటారు. ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టానండి. మేము అనుకోకుండా వచ్చామనమాట. అంటే నాన్నగారికి ఒంట్లో బాలేదు. కాలుకేదో అయిందని చెప్పంటేను వచ్చాము చూద్దామని. ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా తమ్ముడు ఏమన్నాడంటే, "శ్రీశైలం వెళ్దాము. ఖాళీగానే ఉన్నాం కదా! ఈరోజు షాప్ పెట్టలేదు కదా!" అని అన్నాడనమాట. వాళ్ళేంటంటే ఆ రోజు టిఫిన్ సెంటర్ పెట్టలేదండి. ఎందుకంటే వర్కర్స్ రాలేదు అని ఇంకా అలాగా పెట్టలేదనమాట. ఇంకా నాన్నగారికి కూడా బాగోలేదు కదా అని. ఇంకా అనుకోకుండా ఇంకా శ్రీశైలం వెళ్దాము అని అన్నాడు. అంటేను అక్కడే ఏదో కారు తెలిసిన అబ్బాయి ఉంటే వచ్చాడనమాట. ఇంక మేము బయలుదేరామండి. మా తమ్ముడు మాత్రం కొంచెం ఖాళీ అయిందనుకోండి, టిఫిన్ సెంటర్ పెట్టలేదు అంటే చాలు. ఏదో ఒక గుడికెళ్దాము అంటాడనమాట. అప్పటికప్పుడు అంటాడు. ముందు మాత్రం ప్లానింగ్ అస్సలుండదనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా వర్క్ వల్ల టిఫిన్ సెంటర్ ఆగిపోయినప్పుడే ఇలా బయలుదేరుతూ ఉంటాడు. మేమేమో ముందు అనుకోని చక్కగా బుక్ చేసుకొని బయలుదేరతామనమాట. "ఎందుకురా ఇలా చేస్తావు? చక్కగా నీట్‌గా బుక్ చేసుకొని ఎళ్తే బావుంటుంది కదా!" అంటే, "ఏం పర్వాలేదు. ఏముంది బస్సు మిస్ అయితే ట్రైన్‌కెళ్దాం. ట్రైన్ మిస్ అయితే బస్‌కెళ్దాం" అంటాడు. ఏంటో వీడి పద్ధతి. దగ్గర టీ తాగుదామని ఆగామండి. అక్కడ ఇక్కడ టిఫిన్స్ ఉన్నాయన్నమాట. నాగమణేమో దోస తీసుకుంది. లక్ష్మి ఏమో ఇలాగా నేను ఉగ్గాని బజ్జీ తింటానని తీసుకుందనమాట. అదసలు బాలేదంట. పసుపు కలిపిచ్చారు. ఏంటో బాగోలేదని అక్కడ వదిలేసిందనమాట. అక్కడ పక్కన షాపుంటే ఇలాగా గొట్టాలు తీసుకున్నారు. అవి తింటూ ఇంక బయలుదేరామనమాట. వచ్చేసామండి. అంటే దూరంగా ఆపారనమాట కారు. అక్కడి దాకా వెళ్ళదంట. వీడు చూడండి కొంచెం వీడియో తీయరా అంటే ఫస్ట్ వాడు తీసుకుంటున్నాడు. ఈ అబ్బాయి ఎవరంటే మా రాజు దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నాడండి. చుట్టాలబ్బాయనమాట. అంటే సాయం చేస్తూ ఉంటాడు ఇంట్లో. అంటే ఇంట్లోనే ఉంటాడనమాట. చిన్నప్పటి నుంచి రాజుకు తోడుగా ఉన్నాడు. ఇంక గబగబా నడుచుకుంటూ దర్శనానికి వెళ్ళామండి. దర్శనానికి అందరము వెళ్ళాము కానీ, అక్కడికెళ్ళేసరికి మా నాగమణి వల్ల ఆగవలసొచ్చిందండి. ఈ నాగమణి చేసిన పని వల్ల. ఎందుకనుకుంటున్నారు? ఈ హడావుడిగా రావడం వల్ల అది చున్నీ మర్చిపోయొచ్చిందంట. ఇంతకి మేమందరం గుర్తించలేదనమాట ఆ విషయాన్ని. అక్కడ దర్శనానికెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు. "ఏంటమ్మా నువ్వు గుడికొచ్చినప్పుడు చున్నీ వేసుకొని రావా? చీర కట్టుకొని రావాలని తెలీదా నీకు?" అని అన్నారనమాట. ఇంకా మాకేం చేయాలో అర్థం గాక మా తమ్ముడును వీళ్ళందరూ మగోళ్ళందరూ ఎళ్ళిపోయారు దర్శనానికి. ఇంక మేమైతే బయటకొచ్చాం. చున్నీ అన్నా కొందాం ఇక్కడ ఎక్కడన్నా ఉన్నాయేమో అని. అక్కడ ఉన్నాయండి చున్నీలు. రూ. 100 అక్కడికెళ్ళి తీసుకున్నాము. చున్నీ తీసుకొని వెళ్ళేలోపు అక్కడ టైం అయిపోతుందండి. అంతలోకి మా లక్ష్మి ఏమన్నదంటే, "300 టికెట్ ఉంటది. ఆ టికెట్‌కెళ్దాం మనం తొందరగా ఎళ్ళిపోవచ్చు" అని అన్నదనమాట. సర్లే అని చెప్పి మళ్ళీ టికెట్లకెళ్ళాము. మళ్ళా టికెట్లకెళ్తే అక్కడ టికెట్ ఇవ్వడానికి కొంచెం ఇంకా లేట్ అయిందనమాట. అక్కడ లైనుంది. సరే అని జెప్పి ఇంకా టికెట్లు తీసుకొని వెళ్ళామండి. ఫస్ట్ వీళ్ళెళ్లారు గదా! మా రాజు వీళ్ళందరూ. వాళ్ళతో పాటే కలిసి దేవుడిని దగ్గరగా చూసామనమాట మొత్తానికి. ఆఖరికి 300 టికెట్ తీసుకున్నా. అదే అయింది. ఆళ్ళు ఏ టికెట్ తీసుకోకుండా వెళ్ళినా గూడా అదే అయిందనమాట. ఈ విధంగా జరిగింది మా దర్శనం అయితే. ఎలా అయితే హడావుడిగా వెళ్ళామో ఇంతకీ ఏమనుకుంటున్నారు? ఆఖరికి మేమే దర్శనం చేసుకున్నామనమాట. టైం అయిపోయిందంట. ఇంక గుడి మూసేస్తున్నారమ్మా తొందరగా రండి అనన్నారు. మేమిలా బయట అడుగు పెట్టాము. అక్కడ దర్శనాలు ఆపేశారండి. అలా అయిందనమాట. హడావుడిగా వెళ్ళడం వలన. ప్లాన్ చేసుకొని వెళ్తే చక్కగా వెళ్ళొచ్చు. వీడేమో చెప్తే అస్సలు ఇనడనమాట. ఎప్పుడు ఎక్కడికెళ్ళినా సరే. ఇంక సరే అక్కడి దాకా వెళ్ళాం కదా! అనుకుంటే ఇంక అప్పటికే అలసిపోయాము. వీడంటాడు బ్రహ్మంగారి గుడికి కూడా వెళ్దాం మనము. అక్కడ శ్రీశైలం నుంచి దగ్గరంట. బ్రహ్మంగారి మఠం ఉంటుంది కదండీ! అక్కడికి వెళ్దాం అని అంటున్నాడనమాట. వీడికి ఎంత ఓపికో తిరగటానికి. మాకనిపించింది అలాగా. అప్పటికి 6, 7 అలా అయిపోతుందనమాట. ఇంకా సరే మళ్ళీ వెళ్దాంలే ఇంకొకసారి వెళ్దాము. ఇంకా ఇప్పుడు ఎళ్ళడం ఎందుకులే మనం బట్టలు కూడా ఎక్స్‌ట్రా ఏం తెచ్చుకోలేదు కదా! మళ్ళీ అక్కడికెళ్ళి స్నానాలు చేయాలి. రూమ్ తీసుకున్నా కూడా కుదరదని జెప్పి మేమింకా వెనక్కి తిరిగి వస్తున్నాము. వస్తుంటే తేజ ఫోను చేశాడు. ఎక్కడికి వెళ్లారు? ఏంటి? అని ఫోను చేస్తే ఇలా చెప్తున్నాను. ఇలాగా వెళ్ళాంరా దర్శనం అయిపోయింది. ఇంక వస్తున్నాము. మధ్యలో బ్రహ్మంగారి గుడికెళ్దామని చెప్తున్నాడు రాజు. ఎళ్ళినా మళ్ళా అక్కడ స్నానాలకి బట్టలయి ఉండవు గదా! అని మళ్ళీ ఆగాంరా అంటే, మా తేజ ఏమంటున్నాడు? ఏమైంది? 4 చీరలు కొనుక్కోవచ్చుగా అక్కడ. కొనుక్కొని కట్టేసుకొని ఎళ్ళొచ్చేసేయండి అనని వీడంటున్నాడు. ఇలా ఉందండి. ఈళ్ళ మాటలు అసలు.
ఎలా అండి అసలు? అలాగే దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ సాక్షి గణపతి అని ఉంటారండి. అక్కడ కూడా మనం వెళ్లి మన గోత్రం అయన్నీ చెప్పి చెప్పాలంట. మేమొచ్చాం ఇక్కడికనని చెప్పి. అక్కడికి కూడా వెళ్ళామండి. అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చామనమాట. నేను ఈ మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను మీకు. అలాగే ఇక్కడ జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారండి ఎక్కువ. సాక్షి గణపతి గుడి దగ్గర కొంచెం కోయవాళ్ళనుకుంటా జాతకాలు చెప్తున్నారు. అలాగే ఇక్కడ మొక్కలు ఏంటి రేగిపళ్ళు అమ్ముతున్నారనమాట. ఒక చిన్న డబ్బా అంటే ఒక టీ గ్లాస్ అంత ఉంటాయి కదా! అవి రూ. 50 అంటండి. రేగిపళ్ళు ఇంకెందుకులే అని చెప్పి మేము తీసుకోలేదు. అయ్యేం తింటాంలే అని. చూసాము. ఇంకా వచ్చేసామనమాట. ఊరికే చూద్దామని అలా చూస్తున్నాము. మొక్కలు ఇవన్నీ అమ్ముతున్నారక్కడ. మొక్కలకి వేర్లుండవు. వద్దులే తీసుకోవద్దని అన్నాడనమాట మా తమ్ముడు. వేర్లుండవు. వీళ్ళు అలాగే కింద వేర్లేమి ఉండవు. అలా అమ్ముతారు అని అన్నాడు. నిజమో కాదో గానీ, మొక్కయితే ఒక్కొక్కటి ఏయో మొక్కలున్నాయి. ఒక్కొక్కటి 120, 150 అలా చెప్తున్నారనమాట. మా తమ్ముడయితే ఏదో ఒక మొక్క తీసుకున్నాడు. ఇంతలోనే మా నాగమణికి కొంచెం కోపమొచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ గాజులు అమ్ముతున్నారు గదా! "నీ చేతికి ఇక్కడ గాజులు దొరకవే. నీ చెయ్యి లావుగా ఉంటది కదా!" అని అన్నామనమాట. దానికింక ఫీలయిపోయింది. దానికి కోపమొచ్చేసి ఎళ్ళిపోయి ఎక్కడో ఒక దగ్గర కూర్చుంది. దాన్ని ఎతుక్కుంటా మేము తిరిగామనమాట. అక్కడేం ఫోన్లు లేవు గదా! ఫోన్లేమో అక్కడ పెట్టేసాము. లాకర్‌లో పెడతారు కదండీ! అక్కడ పెట్టేసామనమాట. ఇలా ఇంకా షాపులు చూసుకుంటూ కాసేపు చూసామండి షాపులు. ఒక పక్క వర్షం అండి. వర్షం వస్తూ ఉందనమాట. కిందంతా కొంచెం నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. పెద్ద వర్షం ఏమీ రాలేదులెండి. అయినా కొంచెం వర్షం పడినా గానీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది బయట నడవాలంటే ఎందుకో. అలా నడుచుకుంటా ఈ షాపులన్నీ చూస్తున్నాము. అయి ఏముంటాయండి ఇక్కడ కొనుక్కోవడానికి అలాగా విగ్రహాలు అవి ఉన్నాయన్నమాట. ఫోటోలు అవి ఉన్నాయి. ఈ ఈ షాపులో ఇదేంటో పటికుంటదంటండి. ఆ పటికేదో కొనుక్కుంటే అది దిష్టి తగలకుండా ఉంటుందంట. అదొకటి తీసుకున్నారు. ఆ తర్వాత విభూది కొన్నారనమాట. ఇంక ఏమీ అసలు గాజులు గానీ, అలాగా గొలుసులు గానీ ఏమీ కొనలేదు. అయ్యేంటో కొనాలని ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదండి. ఏం అంత బాగా అనిపించలేదనమాట. ఏం కొనుక్కుంటాంలే అని ఏం తీసుకోలే. ఊరికే అలా చూసామనమాట. షాపులన్నీ చూసాము. అక్కడ గుడి దగ్గర బకెట్లతో అంటే స్టీల్ బకెట్లుంటాయి కదా! అవి పెట్టుకొని గ్లాసు రూ. 10 అంటండి. అవి మజ్జిగ అమ్ముతున్నారనమాట. బానే ఉందిలే. ఫస్టే ఇంకా రాజు అటొచ్చేసరికి ఒక 4, 5 గ్లాసులు తీసుకున్నాడు. మేము ఒక్కొక్క గ్లాస్ తాగామనమాట. ఆ పక్కనున్న వాళ్ళుంటారు గదా! వాళ్ళు గూడా ఒక గ్లాస్ తీసుకోండి, తీసుకోండి అనంటే దానికి జాలేసేసి ఇన్ని సార్లు అడుగుతున్నారు కదా! అని ఒక గ్లాస్ తీసుకుంది. ఆల్రెడీ తాగింది గదా! ఆ కడుపులోనేమో పట్టట్లేదంట దానికి. ఆ గ్లాస్ మజ్జిగ ఏం చేయాలా ఏంటా అని ఆ! అందరం కొంచెం ఒక్కొక్క చుక్క తాగామనమాట. అంటే అక్కడ ఎక్కువ మంది అమ్ముతున్నారండి మజ్జిగ. కానీ బానే ఉందండి టేస్టు. అంటే ఒరిజినల్ లాగా ఉంది. మనం ఇక్కడ ప్యాకెట్లయి కొనుక్కుంటాం గదా! హైదరాబాద్‌లో అలా ఏం కాకోకుండా మజ్జిగ టేస్ట్ చాలా బావుంది. ఇంకా అలాగా నడుచుకుంటా వెళ్ళామండి చిన్నగా. మజ్జిగ తాగాం కదా! తొందరగా నడవలేకపోతున్నామనమాట గబగబా. ఫస్ట్ బానే నడిచేసాము. దర్శనం అంతా అయిపోయింది చక్కగా. మళ్ళీ ఇంటికెళ్ళేటప్పుడు నడవాలి కదా! అంటే కారు దగ్గరికి వెళ్ళాలి కదా! అందులోనూ ఇంకా సాక్షి గణపతి గుడి దగ్గరికి కూడా వెళ్ళాలి. ఇంకా వెళ్ళలేదనమాట. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. మధ్యలో ఎవరో పెద్దాయన కనిపించి ఏదో మాకు జాతకంలాగా ఏదో చెప్తున్నారు. కానీ నా హ్యాండ్ బ్యాగ్‌లో ఒక్క రూపాయి కూడా దొరకలేదు ఏమన్నా ఇద్దామంటే. ఇగో మొక్కలని చెప్పాను గదండీ ఇందాక నేను. ఇవే అనమాట. మారేడు దళాలో ఏవో చెట్లంటయి. అవి ఏర్లు లేవు అని అన్నాడు. అయినా గానీ అక్కడ దొరకదేమో అని జెప్పి ఒక మొక్కయితే తీసుకున్నాడనమాట రాజు. తీసుకొని ఇంటికి తీసుకొచ్చి పెట్టారు. మొన్న నేను మళ్ళీ గుంటూరెళ్ళాను గదా! ఎళ్ళేసరికి అది ఎండిపోయి ఉందండి. ఇంతకీ నీళ్లు పోయక ఎండిపోయిందో, మరి నిజంగా ఏరులు లేవో ఏంటో ఏం అర్థమైతే కాలేదు అసలు. చూసుకోలేదు వీళ్ళు. కానీ నేను చూసినప్పుడు మొక్కకైతే వేర్లున్నట్టే అనిపిచ్చింది. అంటే అది ప్యాకెట్‌లాగా ఉంది గదా! తెలియలేదనమాట. ఇదిగోనండి సాక్షి గణపతి గుడనమాట ఇది. ఇక్కడికొచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తున్నాము. వీడియో తీయనివ్వట్లేదండి ఎక్కడ ఎక్కువ అసలు. ఏదో బయట అలా తీసాం గానీ అదే ఇందాక చెప్పాను గదా! మా తమ్ముడి దగ్గర ఉంటాడు కార్తీకు. వాడికిచ్చాననమాట ఫోను. వాడు తీస్తున్నాడు వీడియో.
ఇక్కడ జాతకం చెప్తున్నారండి. "రండి, రండి పెద్దమ్మ రాండి, అక్క రాండి, నువ్వు మంచిదానివి, నీకు బాగా కలిసొస్తది, నీకు ఇంతమంది పిల్లలు" ఇలాగ వాళ్ళకేదో తోచింది చెప్తూ ఉన్నారనమాట. ఒకతను మా చెల్లిని పిలిచి, "నువ్వు అందరిని ఇంకో దగ్గరికి యాత్రకు తీసుకెళ్తావమ్మా" అని అన్నాడు. అనంగానే మా తమ్ముడు మాత్రం, "అమ్మో! ఇదైతే నిజం కాదు. ఇది అసలు ఎక్కడికి తీసుకెళ్ళదు మనల్ని. ఇది నమ్మకండి" అని చెప్పి వచ్చేసాడనమాట. ఇంకా మేమైతే ఆగామక్కడ. ఏదో చెప్తున్నాడు అతను, కొంచెం వినండి మీరు. ఏదైనా భలే చెప్తున్నారనమాట. మనకు అనుకూలంగా చెప్తున్నారు. "మీ అత్తోళ్ళే మంచోళ్ళు కాదు, మీ అమ్మోళ్ళు మంచోళ్ళు" అని ఇలా చెప్తున్నారు. వినండి కాస్త. మాకు అబ్బాయిలు కదా! మా లక్ష్మి ఏమని చెబుతుందంటే, "ఆళ్ళకి అమ్మాయిలు కదా" అని అంటుంది. అంటుంటే అతను ఏమంటున్నారంటే, "నేను ఇద్దరు బిడ్డలని చెప్పాను గానీ, అమ్మాయి, అబ్బాయి అని చెప్పలేదు కదా" అని అంటున్నాడు అతను. వినండి ఇంకా. అయితే ఒకటి ఎప్పటికైనా సరే ఒకళ్ళ మీద ఆధారపడి ఉండవు. కంచాన కంచాన పొలం తిరుగుతూనే గోంగూర ముద్దలు గుడుతూ ఉంటావు. ఒకళ్ళ మీద ఆధారం మాత్రం ఉండవు. గోంగూర ముద్ద తినవాగా అయితే నువ్వు ఉంటానంటే నీ గురించి చెప్పాల్సిన ఒక 5 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ శ్రీశైలం మీరు అనుకోకుండా వచ్చారు. ఇది కాదు, మళ్ళీ ఒక వేరే దూర ప్రయాణం దైవ యాత్ర కూడా వెళ్ళాలి ఒకటి. అది యాడికో కూడా చెప్తాను, వినండి. అయితే అక్క చెల్లెలు అన్నతోనో, అన్నతమ్ముల సపోర్ట్తోనో, మరుదుల సపోర్ట్తోనో పైకి రాలేదు నువ్వు. సొంత తెలివి, ఐడియా, కొత్త కూడా కలిగిన దానివి. అయితే నీకు చెప్పింది నచ్చి కరెక్ట్గా ఉంటే అన్ని దానాల కన్నా గొప్ప దానము అన్నదానం. నీ పేరు మీద, నీ పిల్లల పేరు మీద ఒక 5 మందికి పోయే వాళ్ళకి అన్నదానం కనుక అన్నానికి ఇచ్చే అక్కడ ఆలోచిస్తావా? చెప్పా మన మనసులో పెట్టుకుంటావా? చెప్పే ఉంటావు కదా. అన్నానికి ఇచ్చే కంటే శ్రీశైలం బాగలేదు కదా. చైతవుడు నువ్వు కాదు ఆమెనే చెప్తున్నట్టు ముడువని ఆ వేలు లోపల పెట్టున్నా. అయ్యగారు వచ్చినారు. అయితే చూసుకొని అన్నానికి పెట్టే కడ బాధపడమనుకుని చెప్పాను, మనసులో పెట్టుకో. ఎంతో దినం బాగుపడుతుంది. మా జాతకం మాత్రం భలే అనుకూలంగా చెప్తూ ఉన్నాడు. "మీరు ఎవరి సొమ్ము తీసుకోలేదు, ఎవరికన్నా పెడతారు మీరు" ఇలాగ చెప్తున్నాడనమాట. మనకు అనుకూలంగా చక్కగా చెప్తుంటే వినబుద్ధవుతా ఉందండి జాతకం వింటుంటే. బాయ్ అండి. ఉంటానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.